మంద నుంచి తప్పిపోయిన 6 ఏనుగులను అధికారులు చేరతీసి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆ ఏనుగుల దినచర్య కాసేపు నడక, వ్యాయామంతో ప్రారంభమవుతుంది. ఉదయం 8:30 టిఫిన్ కింద అరటిపండ్లు, కొబ్బరి బోండాలు, క్యారెట్, చెరుకుగడ్డలు, పుచ్చకాయలు ఇస్తారు. మధ్యాహ్నం గంటన్నర సేపు జలకాలాట, ఆ తర్వాత గోధుమలు, చోళ్లు, మొక్కజొన్నల పొడి, ఉలవలతో ఆహారం పెడతారు. మళ్లీ రాత్రికి ఇదే మెను. రాత్రంతా నెమరు వేయటానికి అరటి పళ్ళు, అరటి బోదెలు అందుబాటులో ఉంచుతారు. ఒడిశాలో భువనేశ్వర్ సమీపంలో ఉన్న చందక అభయారణ్యంలో 6 ఏనుగులు అనుభవిస్తున్న వైభోగం ఇది. మంద నుంచి తప్పిపోవటంతో వాటిని అధికారులు చేరతీసి ఇలా పోషిస్తున్నారు. ఈ అభయారణ్యం చుట్టుపక్కల పెరుగుతున్న పులులు కదలికలను పసిగట్టడం, గ్రామాల మీద పడే ఏనుగుల గుంపులను అడవిల్లోకి తరమడంపై వీటికి శిక్షణ ఇస్తున్నారు. మంద నుంచి తప్పిపోవటంతో వాటిని అధికారులు చేరతీసి ఇలా పోషిస్తూ ఉన్నారు. ఒక్కో గజరాజుకు ఆహారం ఖర్చు రోజుకు 1500 అవుతోందని అధికారులు తెలిపారు.